లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. T20 వరల్డ్ కప్ 2024లో భారత్ ఫైనల్కు చేరడంలో కెప్టెన్ రోహిత్ శర్మ కీలక పాత్ర పోషించాడు. కీలక ఇన్నింగ్స్లో జట్టు విజయాలకు బాటలు వేశాడు. మరి ముఖ్యంగా సూపర్ 8లో బలమైన జట్లైన ఆస్ట్రేలియా, సెమీఫైనల్లో ఇంగ్లాండ్పై గెలుపులో హిట్ మ్యాన్ కీలక పాత్ర పోషించాడు. గురువారం గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియంలో వేదికగా జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ బౌలర్ను రోహిత్ శర్మ చితక్కొట్టాడు. ఒక పక్క కోహ్లీ పంతు అవుట్ అయినా జోరు తగ్గించలేదు. 39 బంతుల్లో 57 పరుగులు బాదాడు. అతడి ఇన్నింగ్స్లోనే 2 భారీ సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్లో 5వ 4 కొట్టాక రోహిత్ శర్మ ఒక ఆల్ టైమ్ వరల్డ్ రికార్డును బద్దలు కొట్టాడు. మొత్తం 113 ఫోర్లతో T20 ప్రపంచ కప్పుల హిస్టరీలో అత్యధిక ఫోర్లు బాదిన ఆటగాడిగా హిట్ మ్యాన్ అవతరించాడు. 111 ఫోర్లతో ఇంతకాలం టాప్ ప్లేస్లో ఉన్న శ్రీలంక దిగ్గజ బ్యాటర్ మహేల జయవర్ధనే రోహిత్ అధిగమించాడు. ఇక ఈ జాబితాలో విరాట్ కోహ్లీ 105 ఫోర్లతో 3వ స్థానాన్ని నిలిచాడు. అయితే ఈ మ్యాచ్లో 2 సిక్సర్లు బాదిన రోహిత్ T20 వరల్డ్ కప్ హిస్టరీలో 50 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు నమోదు చేసిన మొదటి భారత ఆటగాడుగా నిలిచాడు. ఇంగ్లాండ్పై 2 సిక్సర్లతో అతడి సిక్సర్ల సంఖ్య 50కు చేరింది. కాక 63 సిక్సర్లతో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ తొలి స్థానంలో నిలిచాడు. మరోవైపు అంతర్జాతీయ క్రికెట్లో కెప్టెన్ రోహిత్ శర్మ 5,000 పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు. ఈ రికార్డు సాధించిన 5వ భారత క్రికెటర్గా నిలిచాడు. రోహిత్ కంటే ముందు విరాట్ కోహ్లీ, MS ధోని, మహమ్మద్ అజారుద్దీన్, సౌరవ్ గంగూలీ కూడా ఉన్నారు.